బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చిందట. స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడిందట. నిన్ననే ఏం రాసిరు? రేపు ఎన్నికలు వస్తూనే ఉన్నాయి, నామినేషన్ వేస్తుర్రు, రేపు పొద్దుగాలనే ఓట్లు, ఇక మీరా ముందు మేమా ముందు నామినేషన్ల జాతర 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 సాగుతానంట. మన ఊర్లలో జాతరలు జరుగుతాయా? అంత గొప్పగా జరుగుతుంది. అసలు భూమండల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అంత మంచి నిర్ణయాలు ఎవరు తీసుకోలేదు. పత్తి దేశాలు వేసి విన్నమాట దాంట్లో. నేను చెప్పిన ఆనాడే, ఒరే నాయన ముందల మురుగరి తర్వాత పండగేరు గారు పిల్లవుడ ముందుకే కుల్లవుడొద్దు, 4 రోజులు ఆగురి నాయన చెప్పిన. ఇవాళ ఇజ్జత్ పోయింది, ఇవాళ సిగ్గుపోయింది, ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇగో మేము రిజర్వేషన్ ఈ ఊళ్ళో ఇస్తున్నాం, మీ ఊళ్ళో ఎస్సీ, మా ఊళ్ళో బీసీ, మా ఊళ్ళో ఓసీ, ఏసీ లేదు, ఇలా బోసీ అయింది. ఇలా అన్ని సీలు పోయి బోసీ అయిపోయి మూసుకొని పండుకొని సిప్ప చేతిలో పెట్టిండు. నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది, నిన్ననే వీకింది. మళ్ళా 4 వారాల్లో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందంట. ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశం ఇచ్చిందట. అంటే దాదాపు 6 వారాలు ఈయన అయిపోతుంది. ఇంకా 2 నెలలు ఇప్పటికీ ఊర్లలో సర్పంచ్ లేక 22 నెలలు కావస్తాను. ఇక మళ్ళా సర్పంచులు రారు. ఇక గ్రామ పంచాయతీలలో డీజిల్కు పైసలు ఉండవు ట్రాక్టర్లకి, అక్కడ పనిచేసే వర్కర్లకు, మల్టీపర్పస్ వర్కర్లకు వాళ్ళ జీతాలు ఉండవు. గ్రామ పంచాయతీ సర్పంచులు రారు. ఓ లైట్లు వేస్తున్నాడు, ఓ రోడ్లు వేస్తున్నాడు, మీ బాధ చూస్తున్నాడు, మిమ్మల్ని పట్టించుకునే మానేవాడు ఇక ఊర్లలో. ఎందుకంటే వాడు ముఖ్యంగా వాడు సర్పంచ్ అయితే కదా ఫస్ట్ వాడు పని చేస్తానికి. ఎవరు లేరు ఇక ఊర్లో. ఇంకా 2 నెలలు ఇంకా ఆగమే. ఇక 2 నెలలు 3 నెలలు, అది రాబోయే 3 ఏళ్ళు మరి ఉనికెరక. ఇప్పుడే వీకినారు. ఇంకా విచారణ 6 వారాలకు వాయిదా పడింది. స్టే ఇవ్వడానికి కారణాలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటన చేసింది. ఇది 6 వారాలకు వాయిదా అంటే ఇప్పుడు ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబరు. ఇక 2026లో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏం లేదు. ఇక రేపే నేను సర్పంచ్ అవుతున్నా, రేపే నేను ఎంపీటీసీ అవుతున్నా, అందరూ పైసలు ఖర్చు పెట్టుకుని ఇంతలాంటి గాడిద గుడ్డు చేతిలో పెట్టిండు. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? గాడిద గుడ్డు ఇచ్చిండు. గాడిద గుడ్డు తప్ప ఏం నీకేలే. అయితే నేనేమనుకుంటున్నా అంటే, ఈ గాడిద గుడ్డు తయారు చేపితే ఇది ఏడ దొరకలేదు. అది నేను మీకు ఎప్పుడో ప్రామిస్ చేసిన, మంచిగా పట్టుకొస్తానే, నువ్వు ఇప్పుడు మంచిగా టీ షర్ట్ వేసుకొచ్చుకుని అట్నే గాడిద గుడ్డు పట్టుకొచ్చుకొని మా అన్న మంచోడు గాడిద గుడ్డు చూపిద్దాం అనుకున్నా. కర్మగాల అది ఏడ చేస్తలేరు, ఏడ చేస్తారో కూడా అర్థం కావట్లేదు. మరి రేవంత్ అన్న మరి అడ్రస్ చెప్తే బాగుంటుంది, నేనే అడిగిపోయి చేపిద్దాం అనుకున్నా. అట్లా కూడా చెప్తారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఒక్కరికే ఉంది గాడిద గుడ్డు, ఎవరికి దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేసినాము, ఒరే నాయన వీడు ఎప్పటికైనా మహేష్ గారు మళ్ళీ వచ్చి గాడిద గుడ్డు పట్టుకొని చూపిస్తారు, చేస్తారని రేవంత్ రెడ్డి అన్న భయమైనట్టు కొడతాను. ఏదో దొరకలేదు. నేను చాలా ట్రై చేసిన, తెలిసిన వాళ్ళందరూ అడిగినా, అరే ఈ గాడిద గుడ్డు ఎడ చేస్తారా, మాకు రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ప్రజలకు కానీ, ఈ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీ వీళ్ళందరికీ మా రేవంత్ అన్న గాడిద గుడ్లు గిఫ్ట్ ఇవ్వమని చెప్పిండ్రా అని చెప్పేసి నేను ఒంటి పైన ఇట్లా తలకాయ పెట్టుకొని చూస్తున్నా. కానీ దొరకలేదు గాడిద గుడ్డు. పెద్ద సమస్య అయిపోయింది. అది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఇంకా గాడిద గుడ్లు ఇచ్చే గాడిదలు వచ్చి చూసుకోరు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహులు, మీ మాత్రమే సక్కమైన శుద్ధపూసలము. బీసీల నోటికాడి ముద్దను ఆ పార్టీ లేదు సన్నాసి, ఆ పార్టీలు కాదు, మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి గుంజుకున్నాడు. ఎవరు గుంజుకున్నారు? కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి. బీసీల నోటికాడ ముద్దను గుంజుకున్న కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి, రేవంత్ రెడ్డి మనిషి. అట్లా రాయాలి వార్త. అట్లా రాస్తే బాగుంటుంది టైటిల్. మహేష్ అన్న అట్లా రాయాలి. రిజర్వేషన్ల కోసం నేను ఢిల్లీలో పోరాడినప్పుడు ఏడ పోరాడినాయా చూపిరోసారి. అసలు ఇక మీరు రానే రావు, అయితే రిజర్వేషన్ వస్తాం, లేకపోతే అన్నది వస్తాం అన్నారా మీరు? రిజర్వేషన్లు పట్టుకొనే వస్తా నేను అని నన్ను రేవంత్ రెడ్డి అన్నాడు. ఒక వీడియో చూపిరు నాకు. నేను చచ్చైనా, నేను బొందల పడైనా బీసీలకు రిజర్వేషన్ పట్టుకొస్తా అన్న వీడియో ఒక్కడు చూపిరు, మీకు దండం పెడతా. చూద్దాం అది ఏడా ఉందో. నా కనపల్లె, నా కళ్ళు కనపల్లె. బుద్ధి లేదయా. ఇప్పుడు కోర్టులో మాట్లాడుతుంటే కనీసం ఇంప్లీడ్ కూడా కాలేదని భయం. ఇగో నేనేమంటున్నా మహేష్ అన్న, ఇక మీరు అన్ని డైలాగులు వద్దు కానీ
మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పిర్రు? ఇక్కడ అసలు ఉద్యోగాలలో రిజర్వేషన్ గురించి చర్చే లేదు. ఏం రిజర్వేషన్, మీరు ఏం పట్టుకొచ్చిరు, మీరు ఏం చెప్పిరు? 22 నెలలుగా కులగన్న పేరుతోని కాలయాపన చేసి మా తలకాయలు లెక్క వెచ్చి మరి పొడిసిందేంది? మీకు ఇప్పుడు బీజేపీ 9th షెడ్యూల్ వేస్తానో లేదు బీఆర్ఎస్ వాడు బీజేపీ వచ్చి ఇంప్లీడ్ అయితేనో మీరు ఇస్తాం రిజర్వేషన్ మీరు రాసిరా? మీ 6 గ్యారంటీలల్లా మీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులో ఎక్కడైనా సరే బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు వచ్చి హైకోర్టులు ఇంప్లీడ్ కావాలి, లేదంటే బీజేపీ వాడు 9th షెడ్యూల్ చేర్చాలి, అట్లయితేనే మేము ఇస్తాము అని కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిర్రా? సిగ్గు లేకుండా 70 స్వతంత్రం తెచ్చిన పార్టీ 50 సంవత్సరాల పైచిలకి దేశాలు వెళ్ళిన పార్టీ మాకెరక ఎట్ట చేయాలను? ఇలా మరి మీ ఏం తెలవడం మీకేం పని? అన్ని చేసిన మునగాళ్ళు మీరే కదా, అన్ని చేసిన మునగాళ్ళు అన్ని తెలిసే ఇచ్చారు కదా, కళ్ళు మింగేమి కదా, కళ్ళు తెలుసుకొని ఇచ్చారు కదా. మరి అలా ఏం బాధ అవుతుంది, ఏం నొప్పి లేస్తుంది? దద్దమ్మలను గుర్తుకొస్తుందా? శతగాని ఎదవాలని జనం అంటారని భయం అవుతుందా? నిజమే కదా మరి జనం అనుకునేది. ఆల్ ఇంప్లీడ్ కాకపోతే మీకేం నొప్పి? ఇంకో బీజేపీ బీఆర్ఎస్ కలిసే బీసీ రిజర్వేషన్ అడ్డుకునే ఎవడన్నా తలకాయ మీద మిడకాయ ఉన్నాడు, మిడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా ఈ విషయాన్ని నమ్ముతాడుంటే వాడు చూపి వాడు కాంగ్రెస్ వాడు తప్ప. ఇజ్జత్ పోతుంది అన్నా, ఇజ్జత్ పోతుంది. మీ నోట్లో ఉంచుతారు అనవసరంగా. బట్టి విక్రమార్క గారు బీసీ వ్యతిరేకి, బీసీ ద్రోహి కాంగ్రెస్ పార్టీ, బీసీ ద్రోహి రేవంత్ రెడ్డి. అది ఓపెన్ సీక్రెట్. ఎవడు వేయండు కోర్టుకి? కాంగ్రెస్ వాడు వేయండా, బీఆర్ఎస్ వేయండా, బీజేపీ వేయండా చెప్పురి? లేదు మావిరెడ్డి అంటాడు బీఆర్ఎస్, మావిరెడ్డి అంటాడు కాంగ్రెస్, బీజేపీ నిరూపించారట. నోట్లో ఉంచుతారు కదా మిమ్మల్ని ఆ జోలు చెప్తే. తిరుపతి రెడ్డి ఎవడా? తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి అన్న కాదా? రేవంత్ రెడ్డితో ఫోటోలు ఎవరు తీయంటాయా? సిగ్గు లేకుండా చెప్తారు మీరు సన్నాసులు లెక్క. ఒప్పుకోరి మీవే దొంగలు, మీవే సంసారాలు, మేమే జీవో ఇస్తాం, మేమే కొట్టేపిస్తాం అంటారుగా. అన్నం పెడతాం మేమే, నోట్ల మన్న తిన్న పల్లెంలో అంటారుగా, పెట్టిన పల్లెంలో మన్ను పోస్తాం మేమే, మేమే జీవో ఇస్తాం, మేమే కొట్టేమని చెప్తాం, అన్ని మేమే చేస్తాం. బీఆర్ఎస్ వాడు బీజేపీ వాళ్ళు అంటాం. నవ్వుతారు జనాలు చూస్తే మీరు చెప్పే పనికి మాలిన జోలికి. ఇప్పుడు ఒక్క రెడ్డి కూర్చోడు, ఇలా ఒక్క రెడ్డి కూర్చోడు. ఎందుకంటే సడన్ గా బీసీ పార్టీ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దా కావాలని చెప్పేసి ఉత్తమ్ రెడ్డి, పొంగులేటి రెడ్డి మరి వాళ్ళందరూ గౌడ్లు ముదిరాజులు అయిపోయారు సడన్ గా. కానీ ప్రెస్ మీట్ల కాడ మాత్రం అది చెడ్డగానప్పుడు ఇజ్జత్ పోయిన మాత్రం రారు. ఎందుకంటే ఇజ్జత్ పోతుంది మాత్రం అలా పోతామట. ఏం పనికి మాలిన జోలే మీరు చెప్పేది? జనాలు పిచ్చోళ్ళని చేస్తారు అనవసరంగా. ఇది ఒక వార్తనే. ఇంకేమంటారు? కోర్టు కాపీ అందగానే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారట. రిజర్వేషన్ అమలు కాకుండా కుట్ర చేస్తున్నట మంత్రి వాకిటి శ్రీ గారి. భవిష్యత్తు కార్యాచరణ అంటే ఏంటంటే ఇక పార్టీ పరంగిస్తాం, మేము పార్టీ పరంగిస్తాం, ఎన్నికలు పోతామని చెప్తారు. ఇక లేదంటే ఇప్పుడు అంటే రిజర్వేషన్ అమలు కాకుండా కుట్ర చేస్తాడు. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏ కుట్ర చేస్తారని అంతే వాళ్ళు చూపిరు వాళ్ళ ముఖం. ఆ ఎర్రి పుష్పాన్ని చూసి నేను దండమన్న పెట్టుకుంటా. ఎర్రి పుష్పమే అంటారు మరి వాడిని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మరు, కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నాం కదా. ఇన్ని రోజులకెళ్ళి రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసుకుంటా అంత డంబాచారు. ఇంకా నేను పుట్టిందే బీసీల కోసం. జనాలు పిచ్చోళ్ళని చేయడం తప్ప ఏం లేదు. ఒక సెకండ్